కడగబడకపోతే కడుక్కోపోతే ఏమైపోతుంది? సో దేవుని రాజ్యానికి చేరాలంటే పాపాలు కడగదు. నువ్వేం చెప్పలేదండి. ఓకే, బాప్తిస్మం పొందకపోతే ఎక్కడికి పోతాం? బాప్తిస్మం పొందితే మనకి నరకం తప్పించి పరలోకి వేయడానికి యేసయ్య మన కోసం ఏం చేశారు? చనిపోయిన కూడా తిరిగి లేచాడు. ఎన్నో రోజు? 3 రోజులు. రెండవ రాకడలో వచ్చేది ఎవరు? ఆయనేనా? కన్ఫర్మ్. మీరు చిన్నగా ఉన్నారు కదా, ఇప్పుడే తీసుకుని రేపు పెద్ద అయిన తర్వాత అప్పుడు మాకు తెలియదు ఇచ్చాడు చాలేమన్నా అంటే ఏం చేయాలి? అప్పుడు మేము చిన్నగా ఉన్నా, మాకంతా 13 ఏళ్ళు ఉండే, అప్పుడు ఇచ్చాడు చాలేమన్నా. అప్పుడేం తెలియకుండే, అందుకే మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం చిన్నపిల్లలైనా చెప్పేది. అసలు తెలియకుండా ఏం లేదు, స్పష్టంగా తెలిసే తీసుకుంటాం. మంచిగా ఇచ్చేది తప్పకుండా తీసుకోవాలి కదా. తీసుకుంటే ఎక్కడికి పోతే మన పాపం నెలలో కడగబడతాయి లేదా ఏసఐ మీదకి వెళ్తాయి? ఏసఐ మీదకి అంటే ఏసఐ మన పాపాలు మోసం అంటే అన్ని స్పష్టంగా అర్థమైంది. ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను? ఇంకా కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉండాలి. ఇప్పుడేం ఒక 25 ఏళ్ళు అట్లప్పుడు తీసుకోవచ్చు. తీసుకోకుండానే ఉండు భయం కలిగి, బాప్తిసం పొందకుండానే భయం కలిగి. బాప్తిసం తీసుకోకుండా ఎంత పరిచయం చేసినా వేస్ట్. బాప్తిసం తీసుకొని చేస్తే అది పరిచయం నేను చెప్తాను అంతేనా? నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు చిన్న వయసు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే చిన్నోడు ఒక ఆన్సర్ చెప్పాడు. బాప్తిసం పొంది పరిశుద్ధమైన హస్తాలతో, పరిశుద్ధమైన జీవితంతో, పరిశుద్ధమైన సాక్ష్యంతో దేవుని సేవ చేయడం మంచిది. సంతోషం. రక్షణ పొందుకొని దేవుని లేదు కదా. ఒకసారి నేను ఎట్లా మీ ఏమంటారు